వైజాగ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో డ్రగ్స్ పట్టుపట్టాయి. 3 యువకులు స్కూటీపై డ్రగ్స్ గంజాయి పట్టుకుని వెళ్తుండగా ఎంవీపీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 4.5 గ్రాముల MDMA పౌడర్తో పాటు 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లికి చెందిన కాండ్రేగుల జై వినయ, చోడవరానికి చెందిన బేలా సాయి లోహిత్, విశాఖ నగరంలోని ఇసుకతోట ప్రాంతానికి చెందిన కొంకి శ్యామ్ వీరు 3 స్నేహితులు. వీరు 3 న్యూ ఇయర్ వేడుకల కోసం బెంగళూరు నుంచి 5.5 గ్రాముల MDMA పౌడరు, ఏజెన్సీ నుంచి 5.5 కిలోల గంజాయి తెప్పించారు. అందులో 1.2 గ్రాముల MDMAను 3 వినియోగించి మిగిలిన MDMA పౌడర్తో పాటు గంజాయిని ఇతరులకు విక్రయించేందుకు 2 వీలర్ వెహికల్పై లాసెన్స్ బే కాలనీలోని KKR గౌతమ్ స్కూల్ జంక్షన్ మీదుగా వెళ్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఆ విషయాన్ని ఎంవీపీ CI ప్రసాద్కు తెలియజేయగా ఆయన తన సిబ్బందితో కలిసి ఎంవీపీ సెక్టర్ 11 వద్ద వారి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. బ్యాగ్లో ఎండు గంజాయితో పాటు తెల్లని క్రిస్టల్ పౌడర్ ఉన్నట్టు గుర్తించి లోతుగా విచారించగా MDMA పౌడర్గా తేలింది. వారి బ్యాగ్లో 56 జిప్లాక్ కవర్లు, డిజిటల్ వేయింగ్ మిషన్, 4 మొబైల్ ఫోన్లు లభ్యమయ్యాయి. వారి వాహనాన్ని సీజ్ చేసి 3 యువకులను మరింత విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. MDMA పౌడర్ను ఎవరికి విక్రయించాలనుకుంటున్నారు, గతంలో ఎన్నిసార్లు తెప్పించారు, సంబంధించిన లింకులు పోలీసులు కనిపెడుతున్నారు.